హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ర ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి క్రిస్మస్ బ్యానర్ ఎడిటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ అయితే పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ బ్యానర్ ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు ఆలోచన, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో ఉంది కదా, ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్స్ అయితే చూపిస్తుంది అనమాట. మీరైతే డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా హెచ్డి అండ్ కలర్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ కొన్ని పిఎన్జీస్ అయితే ఇస్తాను. ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా సైజ్ తగ్గించేసి ఇలా చివరి అయితే పెట్టేసేయండి. ఇలా నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ కాకుండా కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మీరైతే స్లోగా చేసేయండి. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన లేయర్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇది వచ్చేసి రొటేట్ అయితే చేసేయండి. ఇలా రొటేట్ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఇలా ఉండదు కదా, ఇలా రొటేట్ అయితే చేసేయండి. అండ్ రొటేట్ చేసేసి ఇక్కడైతే ఇలా అయితే పెట్టేసేయండి. ఇటు చివరికి తీసుకొచ్చేయండి. ఇలా పెట్టేసేయండి. ఇలా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసేయండి. ఈ మూలన అయితే ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో పిఎన్జీ అయితే ఇస్తుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా కొంచెం సైజ్ తగ్గించండి. ఇలా సైజ్ తగ్గించేసి ఇలా అయితే ఈ చివరైతే పెట్టేసేయండి. అండ్ డూప్లికేట్ తీసుకొని సేమ్ మళ్ళీ ఆపోజిట్లో అయితే పెట్టేసేయండి. ఇలా ఆపోజిట్లో అయితే పెట్టేసేయండి. నేను ఎలా అయితే పెట్టేస్తున్నానో అలా అయితే పెట్టేస్తాను. నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే చేస్తున్నాను, కొంచెం స్లోగా అయితే చేయండి, మీకైతే ఈజీగా సింపుల్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్రీ అయితే క్రిస్మస్ ట్రీ అయితే ఇస్తాను, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ ట్రీని కూడా ఇలా అయితే పెట్టేసేయండి. కొంచెం సైజ్ తగ్గించేసి ఇక్కడ ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ తాత అయితే పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీని వచ్చేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఇక్కడ కింద ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా కొంచెం జూమ్ పెట్టేసి కొంచెం ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి చూడండి, ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ పైన డన్ అని ఉంది, ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది, ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకైతే ఒక రౌండ్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లెండింగ్ ఉంది కదా, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్ చేయండి. అప్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను, అలానే యాడ్ చేసుకోండి, మీకైతే ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన లేయర్ మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో అనేది మన ఫేస్ వరకు ఇలా కనపడేటట్టు పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎరేజర్ తీసుకోండి. ఎరేజర్ తీసుకొని ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఉంది కదా, ఇన్విరేట్ అని ఉంది కదా, ఎరేజర్ పక్కన, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రష్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇలా మధ్యలో ఓన్లీ ఈ రౌండ్లోనే ఇలా మధ్యలో అయితే ఇలా రౌండ్గా ఇలా అయితే బ్రష్ అయితే చేయండి. ఇలా బ్రష్ చేసేస్తే మనకు ఫోటో అనేది ఆ రౌండ్లోనే వస్తుంది. అండ్ నేనైతే కొంచెం ఫాస్ట్గా చదువుతాను, మీరైతే కొంచెం స్లోగా అయితే చేసుకోండి. అంటే వీడియో లెంత్ అయితే బాగోదు కదా, మీరు వీడియో లెంత్ అయితే ఎక్కువ శాతం మంది చూడరు,
అందుకని కొంచెం ఫాస్ట్గానే చెప్పేస్తున్నాను. మీకు 1-2 సార్లు చూడండి, మీకైతే వీడియో అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఆర్ట్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటోని కూడా ఇలా తీసుకొచ్చండి. సేమ్ మూవ్ డౌన్ చేయండి. ఇలా మూవ్ డౌన్ చేసేసింది. మొత్తం మూవ్ డౌన్ చేసేసి ఇలా సైజ్ తగ్గించేసి ఇలా పెట్టేసి ఎరేజర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఇన్వెంట్మెంట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా సేమ్ ఇందాకట్లానే ఇలా పెట్టేసేయండి. సేమ్ ఇందాక నేను ఎలా అయితే చెప్పానో అలానే ఇలా వచ్చేసి ఇక్కడైతే ఎరేజ్ చేసేయండి, బ్రష్ చేసేయండి. ఓన్లీ ఈ ఫోటో అనేది ఈ రౌండ్లో వచ్చేటట్టు ఇక్కడైతే వస్తుంది అనమాట. ఇక్కడైతే సేమ్ ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత సైజులో మీరైతే కరెక్ట్గా అయితే చూసుకోండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ రౌండ్ ఫోటోని మళ్ళీ డూప్లికేట్ తీసుకొని దీన్ని కూడా ఇటు అయితే పెట్టేసేయండి. ఇదైతే ఇలా అయితే పెట్టేస్తుంది. నేను మామూలుగా అయితే ఎగ్జాంపుల్కి 2 ఇలా పెట్టాను, 4 పెట్టుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ వాళ్ళ అందరి ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి అండ్ ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ప్లస్ మీద యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫొటోస్ ఒక 2-3 అయితే యాడ్ చేసుకోండి. నేనైతే మామూలుగా అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మూవ్ డౌన్ సేమ్ అట్లానే ఇలా అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఎరేజర్ తీసుకొని ఇక్కడ ఇది మీరు క్లిక్ చేసి ఇలా ఎరేజ్ అయితే చేసేయండి. ఓన్లీ రౌండ్లో వచ్చేటట్టు క్లీన్గా అయితే ఇలా అయితే రౌండ్గా బ్రష్తో అయితే ఇలా అయితే చేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేసేయండి. నేనైతే మీకు ఫాస్ట్గా అర్థం అవ్వాలని కొంచెం ఫాస్ట్గా అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకో ఫోటో అయితే ఇలా సెలెక్ట్ చేసుకుని మూవ్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ కొంచెం ఫేస్ కనపడేటట్టు ఇలా పెట్టేసేయండి. ఫేస్ ఒక్కడే కాకుండా కొంచెం బాడీ కూడా కనపడేటట్టు పెట్టేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఎరేజర్ పక్క దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఎరేజ్ అయితే చేసేయండి. ఓన్లీ ఆ రౌండ్లోని ఆ వైట్ గీతకి బయటకి అయితే వెళ్ళకూడదు బోర్డర్ అనేది. అండ్ ఇలా అయితే ఎరేజ్ చేసేసిన తర్వాత ఇక్కడైతే సేమ్ నేను ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నాను మీరు కూడా అలానే ఎరేజ్ చేయండి. బాగుంటుంది ఫోటో. బ్యాండ్ రేటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే నా ఫొటోసే పెట్టుకుంటున్నాను. మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరూ పెట్టుకోండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేను మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని ఒక PNG అయితే ఇస్తాను. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసేయండి. నేనైతే మామూలుగా అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా సైజ్ తగ్గించుకోండి. ఇలా అయితే పెట్టేసాను. మిడిల్లో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో వచ్చేటట్టు పెట్టేసి ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.